మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా డయాలసిస్ చేసే సమయంలో నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే అది చాలా అంటే ఓ రకమైన జీవన ప్రమాణాలు కోల్పోవడమే, ఆరోగ్యకరమైన జీవనశైలి నుంచి దూరం జరగడమే. అతనే కాదు, అతని ద్వారా ఇంకొక వ్యక్తి కూడా అతనికి సపర్యలు చేయడం కోసం ఉండడం. సో ప్రతి 3 రోజులకోసారి లేదా వారంలో ఒక 3 రోజుల పాటు చేయించుకోవడము. సో ఎక్కడ పడితే అక్కడ సూదులు గుచ్చుకోవడము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేతులు వాయడము, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా యాక్చువల్గా. సో నేను అనేది అంటే ఆ స్థాయికి రాకుండా ఉండాలంటే షుగర్ మొదలైనప్పుడు లేదా ప్రీ డయాబెటీస్లో ఉన్నప్పుడు సో వారికి మీరు ఏమన్నా అంటే జాగ్రత్తలు చెప్తారా? మన డిస్కషన్లో మనం అప్పటి నుంచి చెప్తున్నది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్లో ప్రతి ఒక్కరు అంటే బేసిక్ హెల్త్ అవగాహన అనేది రైట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఇట్ హ్యాస్ టు స్టార్ట్. ఎందుకంటే మీ పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. సో మన ఇంట్లో ఏం వండుకుంటున్నాం, ఏం తింటున్నాం, వాట్ ఆర్ ద డైటరీ హ్యాబిట్స్ దట్ వీఆర్ ఫాలోయింగ్, ఇంటిల్లిపాది ఎన్ని ఉప్పు ప్యాకెట్లు అయిపోతున్నాయి, ఎన్ని షుగర్ ప్యాకెట్లు అయిపోతున్నాయి, ఎన్ని లీటర్లు ఆయిల్ ఖర్చు అవుతుంది మన ఇంట్లో అనేది మనకు అవగాహన ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వీ కెన్ డిసైడ్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. సో వాళ్ళ ఒక ఫ్యామిలీ హెల్త్ గురించి మనం అసెస్మెంట్ చేయాలంటే వాళ్ళ గార్బేజ్ బిన్ చూస్తే దాంట్లో వాళ్ళు ఏమేమి తినేది కూడా మనకు అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి కూడా మనము ఇది హెల్తీ ఫ్యామిలీనా అన్హెల్తీ ఫ్యామిలీ అని తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఒక కొలమానం పెట్టుకోవాలి. సో మనము ఆర్ వీ ఇన్ ద రైట్ ప్రాసెస్ అండ్ రైట్ ఆ ఫుడ్ డిసిప్లిన్ అనేది జనరేట్ అయితే చాలా మటుకు మనం మోస్ట్ ఆఫ్ యువర్ ప్రజెంట్ డే డిజీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అని ఎవ్రీడే ఫుడ్తోనే సెలబ్రేషన్ అనుకుంటున్నారు. అట్లా కాదు. సో హౌ మెనీ అవర్స్ ఆఫ్ ఎఫర్ట్ యు ఆర్ పుట్టింగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, ఎక్సర్సైజ్ అంత చేస్తున్నారు. వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ దాంట్లో క్యాలరీస్ ఎంత ఉంది, ఈచ్ ఫుడ్ దట్ ఐ టేక్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఫుడ్ ఫర్ మై బాడీ. సో ఆ రకంగా చూసుకుని మనం ప్రతి ఒక్క మనిషి ఆ రకంగా ఆలోచించేటట్లు మనం యాజ్ అ పేరెంట్స్గా మనం గైడ్ చేయటం స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది డిసీజ్ కెన్ బి ఓవర్కమ్ ఆర్ ప్రివెంటెడ్. ఈ ఎపిసోడ్ చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ మీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 5 సూత్రాలు పాటించండి, వీటికి దూరంగా ఉండండి అని చెప్పడానికి ఏం చెప్తారు సార్? మొట్టమొదటిగా అంటే కిడ్నీ ఫోకస్డ్గా నేను మాట్లాడినా కూడా ఇప్పుడు మేము చెప్పబోయే దాంట్లో మాత్రం ఇవి పాటిస్తే నాట్ ఓన్లీ యువర్ కిడ్నీ, యువర్ హార్ట్, యువర్ లివర్, యువర్ లంగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ ఇంక్లూడింగ్ యువర్ బ్రెయిన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్. దాన్ని మర్చిపోకూడదు. ప్రతి మనిషి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయటం వల్లనే మీ ఇన్నర్ ఫిట్నెస్, మీ ఆర్గన్స్ ఫిట్గా ఉంటాయి, నాట్ ఓన్లీ మజిల్స్. సో మీ ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్ అంతా కూడా ఫిట్గా తయారవుతుంది. మీకు అంత ఈజీగా జబ్బులు రావు, మీకు అంత ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావు. సో ఆ రకంగా మనము ఫిట్నెస్ అనేది గ్యారంటీగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం. రెండోది హైడ్రేషన్. వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. కాబట్టి మనం బేసికలీ ఒక రోజు కనీసం ఒక 2.5 to 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఏదో మార్నింగ్ ఉదయం నేను 1 లీటర్ తాగాను, మళ్ళీ ఎప్పుడో రాత్రికి మళ్ళీ లీటర్ తాగుతానంటే అలా కాదు. ఇట్ హ్యాస్ టు బి స్పేస్డ్, ఇంటర్వెల్. ఏంటి, మార్నింగ్ లేచినప్పుడు మనం ఉదయం లేస్తేనే 7 hours మన బాడీకి వాటర్ లేకుండా డిప్రైవ్ అయి ఉంటుంది. కాబట్టి ఉదయం లేస్తేనే 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. దేర్ ఆఫ్టర్ ఎవ్రీ అవర్ 1 గ్లాస్ నీళ్ళు తాగటం అలవాటు చేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు మనకు అతిమూత్రం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మనం పడుకునే పోయే ముందు కూడా స్టోన్ ఫార్మర్స్ అయితే 1 గ్లాస్ నీళ్ళు 2 గ్లాస్ నీళ్ళు పడిపోవచ్చు. సో వాటర్ ఈజ్ అగైన్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎంత ఉంది, ఆ ఉప్పును అనేది నియంత్రించుకుంటే మెజారిటీ ఆఫ్ ద డిజీజ్ ఇంక్లూడింగ్ కిడ్నీ స్టోన్స్, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మూడోది షుగర్స్. మనం వాడుతున్నటువంటి అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఇవి మనం ఒబేసిటీ పెంచే అవకాశం ఉంది, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కిడ్నీస్లో మనకు కిడ్నీ ఫెయిల్యూర్ వరకు పోవచ్చు, కిడ్నీ స్టోన్స్ రావచ్చు. ఏ రకంగా అయినా చూసుకున్నా కూడా అధిక మోతాదులో ఉన్న షుగర్స్ని మన కిడ్నీ డ్యామేజ్ చేస్తాయి. సో మన బాడీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే
మనకు బాడీకి అవసరం లేనివి లేకుంటే అతి మోతాదులో ఉన్నటువంటివి వేస్ట్గా వెళ్ళిపోవాలంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే ఏంటి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అవి ఎక్కువ తీసుకోవటం వల్ల, రఫేజ్ ఎక్కువ ఉండటం వల్ల సర్టన్ ఎలిమెంట్స్ మనకి ఇంటెస్టైన్లోనే బైండ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి. సో ఆ రకంగా మన ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మంచి నీళ్ళు అనేటివి రోజుకు 2 నుంచి 3 లీటర్లు తాగాలి, ఉప్పు తక్కువ తినాలి, షుగర్స్ తక్కువ తీసుకోవాలి, ఫ్రూట్ వెజిటబుల్ బేస్డ్ డయట్ మీదనే ఎక్కువ డిపెండ్ కావాలి. ఈ రకమైనటువంటి సూత్రాలు పాటిస్తే మీ కిడ్నీస్ చాలా సేఫ్గా ఉన్నట్లు లెక్క. ఇంకా నెక్స్ట్ స్టేజ్లో వచ్చేపాటికి ఏంటంటే, సో ఎవరు కూడా లైఫ్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రెస్ఫుల్ నౌ. బట్ ఏంటంటే స్ట్రెస్ అనేది హౌ యూ టేక్ ఇట్. మీరు మీ చేసేటువంటి పనులకి మీరు ఎంత స్ట్రెస్ని భరించగలరో అంతవరకే మీరు ఆ వర్క్లోడ్ తీసుకోండి. ఇంకొకరిని కంపేర్ చేసుకొని ఇంకొకరు ఏదో చేస్తున్నారని అటువంటిది కాకుండా ప్రతి ఒక్కరికి దే నో దేర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్కి తగ్గట్టు మీ వర్క్ ప్లాన్ చేసుకోండి. ప్లాన్డ్ యాక్టివిటీ ఉంటే మీరు స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అందుకని స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్కి తక్కువ కావాలి, మన బాడీ స్ట్రెస్ తక్కువ కావాలి అనుకుంటే అద్భుతమైన మనకి యోగాలు ఉన్నాయి, మెడిటేషన్లు ఉన్నాయి. ఇటువంటివన్నీ చేసుకొని రైట్ టైం టు స్లీప్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, ఇవి చేసుకుంటే మీ యొక్క మెంటల్ బ్రెయిన్ ప్రశాంతత కూడా పెరుగుతుంది. మంచి నిద్ర అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ గుడ్ హెల్త్. సో దాని మంచి నిద్రతో మీరు ఆరోగ్యాన్ని పొందవచ్చును, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చును. సో అందువల్ల స్ట్రెస్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రెజెంట్ డే. దాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడప్పుడు మీరు కొంచెం రెగ్యులర్ చెకప్స్ ఇన్ ద ఫామ్, బ్లడ్ ప్రెషర్ ఏమన్నా పెరిగిందా అని చెక్ చేసుకోవాలి. నాకు కోపం రాదు కాబట్టి నాకు బ్లడ్ ప్రెషర్ లేదనుకోకూడదు. కోపానికి ప్రెషర్కి ఏం సంబంధం లేదు. ఏమి ప్రశాంత మూర్తులకైనా కూడా లోపల బీపీ తెలియకోకుండా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తర్వాత షుగర్స్ అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాల్సింది. సో చివరిగా సార్, అంటే మీలాంటి డాక్టర్లకు మాలాంటి మీడియా కూడా బాధ్యత ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రాముఖ్యత వివరించాల్సిన బాధ్యత ఉంది. సో చివరిగా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో ఇది ఎవరు తీసుకోవాలి, దీన్ని ఏ రకంగా చూడాలని చెప్పి క్లోజ్ చేసుకోవాలి. మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలామంది మనం ఏమనుకుంటామంటే మనకి ఏమవుతుందిలే, సో మనం అనవసరంగా మనం ఇదేదో ఒక ఇన్సూరెన్స్కి మనం ఇప్పుడు డబ్బు తీసేదాన్ని వేయటం. మనం అదే ఒక మూవీకి 2,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి 20 రూపాయల పాప్కార్న్కి 400 రూపాయలు పెట్టుకొనటానికి ఏమాత్రం సంకోచించుకుంటూ తీసుకుంటాము. మన ఆరోగ్యము మనకి ఎప్పుడైనా రేపొద్దున ట్రబుల్ ఇస్తే ఇది ఒక బీమా అనేది తీసుకోవటానికి మాత్రం మనం సంకోచిస్తుంటాము. దాని నుంచి మనం మెంటల్గా బయటపడాలి. మీ హెల్త్ కంటే ముఖ్యమైనది ఇంకోటి లేదు. ఆ హెల్త్ దెబ్బతిన్నప్పుడు మిమ్మల్ని కాపాడేది మీరు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ అనేది. మీరు వెరీ ఎర్లీ ఏజ్ టైమ్ ఆఫ్ లైఫ్ నుండి మీరు ఆ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తే మీకు చాలా తక్కువకి హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. అండ్ మీరు ఏ రోజు కూడా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు భయపడకుండా ఎటువంటి ఉన్నత ప్రమాణాలు గల హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా ఎటువంటి సంకోచం లేకుండా, భయం లేకుండా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేకి వెసులుబాటు ఉంటుంది.